చార్మినార్ ఘోర అగ్ని ప్రమాదం ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఇక అక్కడ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అలాగే సహాయక చర్యల గురించి కూడా ఓవరాల్ గా తెలియజేయడానికి తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, మౌనిక, ఇది తెల్లవారుజామున 6:25 అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ వెళ్ళింది. సో వాళ్ళు 7:15 స్పాట్ కు చేరుకున్నారు. సో పూర్తిగా అది 3 అంతస్తుల భవనం చార్మినార్ దగ్గరనే, చార్మినార్ పరిసరాల్లో గుల్జర్ హౌస్ అని చెప్పేసి ఉంటుంది. అది కొంత ఫేమస్ ప్లేస్ గానే చెప్తారు. సో ఆదివారం కావడం, అక్కడ పెద్ద తెల్లవారుజామున కాబట్టి పెద్ద క్రౌడ్ లేకపోవడం అనేటువంటిది కూడా ఒకంత మనం చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఈ అగ్ని ప్రమాదంలో తొలుత 3 అక్కడికక్కడే చనిపోయారు మంటల్లో. సో మొత్తం మీద వాళ్ళందరినీ కూడా దాదాపు 21 మందిని రెస్క్యూ చేసి వాళ్ళని స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ కి తరలించారు ట్రీట్మెంట్ కోసం. సో దాంట్లో ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మరో 14 మంది కూడా మరణించినట్టుగా మనకు అధికారికంగా కొద్దిసేపటి క్రితమే అనౌన్స్ చేశారు. మొత్తం మీద దీంతో మరణించిన వాళ్ళ సంఖ్య 17కు చేరుకుంది. సో దీంట్లో వెస్ట్ బెంగాల్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, అంటే ఈ సమ్మర్ వెకేషన్స్ లో భాగంగా ఒక 4 కుటుంబాలు ఉంటాయి. సో 4 కుటుంబాల్లో ఈ వెస్ట్ బెంగాల్ నుంచి బంధువులు వాళ్ళ ఇంటికి వచ్చారు. సో దాంట్లో అంటే చనిపోయిన వాళ్ళంతా కూడా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చినటువంటి వాళ్ళుగానే స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు చెప్తున్నారు. సో దాంట్లో పూర్తిగా ఇటు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, అలానే చిన్నపిల్లలు ఎక్కువగా చనిపోయినటువంటి పరిస్థితి. మొత్తం మీద మృతుల సంఖ్య 17కు చేరుకుంది. ఇంకా 8 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు డిఆర్డిఓ హాస్పిటల్లోనే, అలానే మలక్పేట యశోద ఆసుపత్రిలో, ఉస్మానియా ఆసుపత్రులు అందరికి కూడా ట్రీట్మెంట్ చేస్తున్నారు. సో వీళ్ళందరినీ కూడా కాపాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. అది ఏసీ కంప్రెషర్ పేలడంతో ఒక్కసారిగా మంటలన్నీ కూడా చెలరేగాయి. సో దాంట్లో 4 కుటుంబాలతో పాటుగా ఇటు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్స్ కూడా ఈ మంటలు వ్యాపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్, అంటే ఫైర్ రెస్క్యూ టీం త్వరగా అక్కడికి చేరుకోవడం, అక్కడ వాళ్ళని మంటల్ని కంట్రోల్ చేసి రావడం వల్ల కొంత పెద్ద పెను ప్రమాదం అయితే మనకు తప్పినట్టుగానే మనకు చెప్పుకోవచ్చు. సో ఈ ప్రమాదం ఘటన తెలియగానే హైడ్రా చీఫ్ రంగనాథ్ తో పాటుగా ఇటు ఫైర్ డీజీ నాగిరెడ్డి, అలానే స్థానికంగా ఉన్నటువంటి డీసీపీ పోలీసు అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. సో మొత్తం మీద ముఖ్యమంత్రి కూడా ఈ సంఘటన మీద తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సో హుటాహుటిన ఇటు అంత సిబ్బంది అన్న కూడా అలర్ట్ చేశారు. తక్షణమే ఎప్పటికప్పుడు అక్కడ సమాచారాన్ని అందించాల్సిందిగా ఆయన అధికారులకు ఆదేశించారు. మరోవైపు ఆసుపత్రులు, ఎవరైతే క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లారు, సో ఆసుపత్రిలో ఇటు డాక్టర్లతో కూడా ఇటు వైద్య సిబ్బంది మాట్లాడుతూనే ముఖ్యమంత్రి కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ ప్రమాదం పెద్ద ఎత్తున జరగడంతో ఇప్పటి వరకు అయితే 17 మందికి మృతుల సంఖ్య చేరుకుంది. మరింత పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు క్షతగాత్రికి ఎక్కడైతే చికిత్స చేస్తున్నారో ఆ ఆసుపత్రిలో వైద్య సేవలకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నారు. సంఘటన తెలిసిన తర్వాత ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సో క్షతగాత్రులకు 50,000, అలానే చనిపోయినటువంటి వాళ్లకు 2 లక్షల రూపాయల చొప్పున ఆయన పరిహారాన్ని కూడా అనౌన్స్ చేశారు. మరోవైపు ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆ సంఘటన స్థలాన్ని కొద్దిసేపటి క్రితం సందర్శించారు. ఆ ఆసుపత్రులకు వెళ్లి ఆ మృతుల కుటుంబాలను కూడా ఆయన ఓదార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆ సిటీ మేయర్ తో పాటుగా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, అలానే సిటీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా సంఘటన స్థలంలోనే ఉన్నారు. స్థానికంగా ఇటు సంఘటన గురించి అడిగి వాకప్ చేస్తున్నారు. స్థానికంగా ఎక్కడైతే వీళ్ళకి చికిత్స అందిస్తున్నారో సో వాళ్ళందరిపైన కూడా పోలీసు హాస్పిటల్స్ కి వెళ్లి అక్కడ వైద్య సేవలకు సంబంధించినటువంటి వివరాలను కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇది బెంగాల్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్లే ఈ ఎక్కువగా వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు. ఇంకా ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. సో మరింతగా మృతుల సంఖ్య పెరగకుండా తక్షణమే వైద్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి స్వయంగా వాళ్ళకి అందుతున్నటువంటి వైద్య చికిత్సల గురించి ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటారు. సో మొత్తం మీద ప్రస్తుతానికైతే గుల్జార్ హౌస్ లో ఈ మంటలు అదుపులోకి వచ్చాయి. అయితే ఇంకా పూర్తిగా ఇంకా శిథిరాల కింద ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటి వివరాలను అయితే తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక 1-2 గంటలు గడిస్తే కానీ పూర్తిగా రెస్క్యూ ఆపరేషన్ ముగిసేటువంటి అవకాశం అయితే ఉంది. మౌనిక. రైట్, థ్యాంక్ యూ నవీన్.